థంబ్నెయిల్ చూసి తిట్టాలనిపించిందా తిట్టేయండి, కామెంట్ బాక్స్ ఖాళీగా ఉంది. కానీ ఇది నా ఫీలింగ్ మాత్రమే కాదు. ధోని పాకిస్తాన్ పైన 148 రన్స్ కొట్టినప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి క్రికెట్ ఫ్యాన్ మనసులో ఉన్న ఫీలింగ్ ఇది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగు పెట్టినప్పటి నుండి దాదా 5 ఛాన్సులు ఇచ్చాడు, కానీ ఒక్క మ్యాచ్ లో కూడా పట్టుమని 10 రన్స్ కొట్టలేకపోయాడు. అతను ఆడిన 5 మ్యాచ్లు కలిపి చేసిన స్కోర్ 22. అయినా కూడా దాదా ధోని పైన నమ్మకంతో మరో అవకాశం ఇచ్చాడు, అది కూడా చిరకాల శత్రువైన పాకిస్తాన్ పైన. అయితే ఈసారి ధోని రెగ్యులర్ గా ఆడుతున్న 6వ ప్లేస్ లో కాకుండా ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ పంపించాడు. సచిన్ అవుట్ అవగానే మైదానంలోకి వచ్చాడు ధోని. అప్పటికే 5 ఇన్నింగ్స్ లో ఏ మాత్రం స్కోర్ చేయలేకపోవడంతో పాకిస్తాన్ బౌలర్లు కూడా లైట్ తీసుకున్నారు. మరో అరగంట గడిచేసరికి ఆ లైట్ వెయిట్ కాస్త మోయలేనంత భారంగా మారుతుందని తెలియదు వాళ్ళకే. సెహ్వాగ్ తో కలిసి అడపాదడపా బౌండరీలు కొడుతూ ఆటను కొనసాగించాడు. 1 డౌన్ లో వచ్చినా కూడా అతని ఆట తీరు మాత్రం మారలేదు. కాస్త సమయం గడవగానే అప్పటి వరకు అడపాదడపా ఫోర్లు కొట్టిన వాడు సింగిల్ తీసినట్టు ఫోర్లు బాదటం మొదలెట్టాడు. అప్పటి నుండి అడపాదడపా కొట్టేవి సిక్సులుగా మారాయి. సచిన్ అవుట్ అవడంతో డేలా పడిన ప్రేక్షకులు ధోని బాదుతున్న బాదుడికి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. స్టేడియం మొత్తం అరుపులు కేకలు. కాసేపు పాకిస్తాన్ ప్లేయర్స్ కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ధోని స్ట్రైక్ లోకి వస్తే చాలు బౌలర్లకి ముచ్చెమటలు పోస్తున్నాయి. ఒక్కొక్క ఓవర్ ముగిసే కొద్దీ మరింత దృఢంగా కొరకరాని కొయ్యలా మారాడు. అతను బాదే బాదుడికి బౌండరీ దూరం తగ్గిపోయిందేమో అనిపించింది. సచిన్ సెహ్వాగ్ ఆడుతున్నప్పుడు ప్రేక్షకుడు మనసులో కలిగే ఆలోచన, కానీ ధోని కొడుతున్నప్పుడు ప్రేక్షకుడు మనసులో భావన ఏమిటో తెలుసా? అదే ఊపులో అతని సెంచరీ పూర్తయింది. ఇన్నింగ్స్ మధ్యలో అఫ్రీది ధోనిని అవుట్ చేసే అవకాశాన్ని క్రియేట్ చేశాడు, కానీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ప్రేక్షకులంతా మైదానం బయట డాన్స్ చేస్తుంటే మైదానంలో ధోని తాండవం చేస్తున్నాడు. ఆ నజారా చూస్తున్న పాకిస్తాన్ స్కిప్పర్ ఇంజమామ్ కి కాళ్లు చేతులు ఆడలేదు. ధోని చేస్తున్న తాండవం చూస్తూ మైదానంలోనే కూర్చుండిపోయాడు. సెంచరీ పూర్తయిన తర్వాత కూడా అదే రిధంలో కొనసాగాడు. చివరికి 148 పరుగుల వద్ద సానియా మిర్జా మాజీ మొగుడు క్యాచ్ పట్టడంతో తన ఇన్నింగ్స్ ముగించాడు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఇంత విధ్వంసం చేసిన తరువాత కూడా అతని నడకలో గాని రియాక్షన్ లో గాని ఏ తేడా లేదు. నిన్నటి ఆటలో 5 రన్స్ కొట్టి అవుట్ అయినప్పుడు ఎలా బయటకు వెళ్ళాడో ఈ మ్యాచ్ లో కూడా అలాగే సింపుల్ గా వెళ్ళిపోయాడు, ఎలాంటి సెలబ్రేషన్ లేకుండా. అందుకే అంటారు, మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? Like and subscribe.